ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది ఇల్లా ఇంద్రభవనమా? ఫస్ట్ టైం ఒక పెద్దవాళ్ళింటి ఫంక్షన్కి వచ్చామే. ఆ ఫోటో ముందు నిల్చొని ఒక సెల్ఫీ తీసుకుందాం. మన బస్తీ వాళ్ళందరూ ఆ సెల్ఫీ చూసి అద్దరిపోవాలి. ఏమన్నావ్? ఏయ్ రావే. జ్యోతి ఆగవే, ఏమైందే? మనమొచ్చింది ఈ పిల్ల పుట్టినరోజుగా? ఛీ, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. పద. జ్యోతి ఆగవే, ఏమైందే? ఈ అమ్మాయితో నీకు ముందే పరిచయం ఉందా? ఇలాంటి పరిచయం కాదు. మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందనుకో. ఇది పొగరికి నిలువెత్తు రూపం. మళ్ళీ దీని మొహం చూడకూడదని గుళ్ళోనే మొక్కుకొనొచ్చేసా. దేవుడు నీ మొక్కుని లెక్క చేయలేదంటే నిన్నంత త్వరగా ఈ పిల్లకి దూరం చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. దూరం చేయకూడదు అనుకోటానికి అదేమినా మా చెల్లా? సర్లే, పాపం నిన్నెందుకు అప్సెట్ చేయడం? నువ్వుండు, నేనే పోతా. జ్యోతి ఆగవే. ఉరవకొండ జ్యోతి మాటిస్తే వెనక్కి తగ్గదు. ఇది నిజమా కాదా? కాదంటే వెళ్ళిపో. నన్ను సెంటిమెంట్తో కట్టిపడేశావి. సర్లే, జ్యోతి మాట తప్పదు, ఉంటాను. కానీ ఇది ఎదురు పడితే మాత్రం టెంపర్ లేస్తుంది. అప్పుడు నువ్వే నన్ను కంట్రోల్ చేయాలి. నా పొట్టిలా ఉందే, అయినా ఇక్కడెందుకు ఉంటుంది? అయి ఉండదులే, పదండ్రా. ఏంటన్నా, మన కాంట్రాక్ట్ ఇచ్చినంత మాత్రాన సడన్ గా మధ్యాహ్నం ఫోన్ చేసి సాయంత్రం పార్టీ అంటే వచ్చేయాలా మనం? మనకిష్టం లేకపోయినా కొన్నిసార్లు తప్పదు లడ్డు. మన బిజినెస్ సర్వేషన్ అందాలాంటి వాళ్ళతో లింక్ అయి ఉంటే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్దమ్మ బస్తీ దగ్గరున్న చిన్న ఏరియా కోసం మనకి పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి క్లయింట్స్ మనకు అవసరం లడ్డు. ముందు పదనరా. అన్నా, మన కాంట్రాక్ట్ పని జరగకుండా చేసి మనల్ని ఒక హాక్ కూడా తెంపనీయకుండా చేసిందన్నా ఆ జ్యోతి. అదే కాదు, అన్న చొక్కా కూడా బురద పూసింది. అది లవ్ షేప్ లో బాగుంది కదరా? అమ్మాయా? కాదురా, చొక్కా నాకు నచ్చింది. చొక్కానా? చొక్కా కాదురా, అమ్మాయి. వీడు మారడు. అన్నా, గిఫ్ట్. అవునరా, ఆ అమ్మాయే నా గిఫ్ట్. అది కాదన్నా, మనం తీసుకొచ్చిన గిఫ్ట్. ఏంటి శ్రీ ఇది? మనకి తిరగడానికి మనకు అన్ని కార్లున్నా బికార్లలాగా ఇలా డొక్కాటోలో తీసుకొచ్చావు. ఇది ఫంక్షన్ కోసం వచ్చినట్లేదు, ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఒరే, మనం వచ్చింది ఫ్రెండ్ ఇంటి ఫంక్షన్ కి కాదు, నా పుట్టింటి ఫంక్షన్ కి.
సింపతి రావాలంటే సింపుల్ గా కనిపించాలరా. పేద ఫేస్ పెట్టి ఎంత కొంత కొట్టేయాలి. ఎన్నో పాటలు పడితే గాని కోట్లు రావురా. మరి ఈ నగలు ఉంగరాలని ఉన్నాయి, పర్లేదా? అవి పర్లేదండి, వచ్చేసుకోండి. మేడం నన్ను వెయిటింగ్ లో పెట్టి మీరు మీటింగ్ పెట్టుకుర్రేంది? నా పైసలు ఇస్తే నేను పోతా. ఎంత? 400 400? అవు మీ అంగీ ఇస్త్రీ నలగకుండా నెమ్మదిగా తీసుకొచ్చిన 50లో నడిపెట్టండి, 20లో తెచ్చిన డీజిల్ బొక్క. జల్దీ ఊర్రి, నేను పోతా. ఏయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? డబ్బులు ఖర్చు పెట్టే రకంగా కనిపిస్తున్నానా? అయినా నేను ఎమ్మెల్యేని, నువ్వు నన్ను పైసలు అడుగుతావా? ఎమ్మెల్యేనా? ఏ పార్టీకి తల్లి? ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున నిలబడి గెలుస్తుంది మా అమ్మ. అప్పుడు నువ్వు మా అమ్మతో సెల్ఫీ దిగాలన్నా కష్టమే. ఆ, అవునా? సెల్ఫీకి జస్ట్ 500. సార్ ప్లీజ్, ఇదంతా కాదు, నా పైసలు నాకు ఊర్రి, నేను పోతా. ఒక నిమిషం ఉండవే. దోచుకోవడం తప్ప దానం ఇవ్వడం అలవాట్లేని రాజకీయ నాయకురాల్ని నేను. హలో, వెళ్ళు. హ్మ్, హ్మ్. అత్తయ్య మీరేంటి ఇక్కడ? మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదుగా? అయ్యో బంగారం, అన్నయ్య ఇంట్లో జరిగే ఫంక్షన్ కి ఆహ్వానం ఏంటే? పిలవకపోయినా వచ్చే హక్కు నాకుంది. అంటే లాస్ట్ టైం మొహం మీదే ఉమ్మించుకున్నారు కదా. ఆటో వాడి ముందు పరువు తీయకే. ఏమండి, వెళదాం పదండి. పదరా. ఏ కుమారా, లోనికి రండి. పదరా. హలో మేడం, పైసలు? పైసల్లేవేంలో పో. ఆమెను పైసలు అడిగితే నువ్వు పైసలు అవుతావు. మొండి బకాయిలు వసూలు చేయనీకి నేను ముండోనైతా. కష్టపడ్డ సొమ్ము వదలా, ఎంత దూరమైనా పారిపోర్రి, నేను వస్తున్నా. రే అటు చూడరా, చూడలేక చేస్తున్నావు. నా పొట్టి ఇలా నా చెయ్యి పట్టుకొని ఈ టింబర్ ఇక్కడున్నాడేంటి? చెప్తా. నువ్వా? కాదు, నా ఆత్మ. లేకపోతే ఏంటండి మరి? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని నువ్వా అంటున్నావు? చెట్టంత మనిషా? హైట్ తగ్గ మనిషి కాదని అంటున్నాడన్న. అరే లడ్డు, బాగుందా? మనిషి ఎత్తు పెరగటం కాదు, బుద్ధి పెరగాలి. శృతి, శృతి ఇట్రా. ఏంటక్క? అదిగో అదే నేను నన్ను ఇన్సల్ట్ చేసింది. ఇది ఇక్కడుంది ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావే నా బంగారు కోడలా. హ్యాపీ బర్త్డే. అదక్కడే ఉంది. ఎవరక్క? ఇంకెవరు? ఆ స్లమ్ డాగ్. మీరు జరగండి. నువ్వు రావరా? శ్రావ్య పాప, మీ బావ నీకోసం గిఫ్ట్ తెచ్చాడమ్మా, తీసుకో. డోంట్ టచ్ మీ. అక్కకి లో క్లాస్ వాళ్ళంటే చిరాకు. నేను మీ అత్తనే. అత్తైనా సుత్తైనా డోంట్ టచ్ మీ. శ్రావ్య, మీ అత్తకి నువ్వే కరెక్ట్ మొగుడు అమ్మా. తొందరగా తీరా. తీ.
శ్రావ్య, ఇది నా తరపున బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. నాకు తాజ్ మహల్ అంటే ఇష్టమే, కానీ మీ ఫ్యామిలీ తెచ్చింది కాబట్టి చెత్తే. ఏంటి గిఫ్ట్ ఇస్తుంటే వద్దంటుంది మీ అక్క? చెప్పింది కదా అక్క, మీకు నేను వేరే చెప్పాలా? అయ్యో ఇది అమాయకంగా కనపడుతుంది కానీ పెద్ద ముదిరే నీలాగా. ఆ, అయినా నువ్వు చాలా చండాలమైన ఐడియా ఇచ్చావు శ్రీలక్ష్మి. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ. ఈ పొట్టిది ఎటెళ్ళిపోయింది? మమ్మీ, నాన్న చెప్పింది కరెక్ట్. ఈ శ్రావ్యం మనకు సెట్ అవ్వదు మమ్మీ. ఇదెక్కడుంది? జ్యోతి ఇక్కడుందేంటి? నాకు జ్యోతి బాగుండు అనిపిస్తుంది. అమ్ము, అమ్మ కానీ ఇది ఏందంటే చంపేస్తుంది. ఎందుకు వచ్చిందిలే. ఇలా కాదు గాని అట్నుంచి నరుక్కొద్దాం. పదండి, పదరా నడు. అరే, ఆ బస్తీ దొరసాను ఎక్కడ్రా? కనిపించట్లేదు. అన్నా, అది నా ఒళ్ళంతా గబ్బు చేసింది, దాన్ని వదిలిపెట్టాను నేను. వద్దినా, బాగా గుర్తు పెట్టుకో. కుండీలు జాగ్రత్తగా పెట్టుకో. కమ్మ కుడుతుందిరా. నువ్వు చెప్పింది సారా? హాయ్ మార్తాండ్. ఎస్ ఎస్, నా కూతురు బర్త్డే పార్టీ గ్రాండ్గా చేస్తున్నాం. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఓకే బాయ్, ఉంటా. ఏంటి నవ్వుతున్నావు? కూతురు బర్త్డే అంటే చాలు అన్ని పనులు పక్కన పెట్టేస్తారు. నా బేబీ 18th బర్త్డే అంటే చాలా స్పెషల్ కదా నాకు. నా ఫ్రెండ్స్ అందరూ ఈ అరేంజ్మెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. శ్రావ్య అంటే నాకు ప్రాణం. తను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత మన బిజినెస్ 100 times పెరిగింది. షీఈ్ అవర్ లక్కీ చామ్. ఏంటి సర్వేష్ ఇక్కడికి తీసుకొచ్చావు? ఏదైనా అన్నదానమా? కాదు, నా చెల్లెలు తన లైఫ్లో మొట్టమొదటిసారిగా ఒక మంచి పని చేసింది. ఎవరినైనా దత్తత తీసుకోమని ఐడియా ఇచ్చింది. అందుకే దత్తత తీసుకోవడానికి వచ్చాం. పద. నమస్తే. నమస్తే. రండి సార్, దత్తత కోసం మీరు వస్తారని మీ పిఏ చెప్పారు. లోపలికి రండి. సర్వేష్, మనం ఆ పాపని తీసుకుందాం. అవునండి, అందుకేగా మీరు దాన్ని మరీ ఎక్కువగా ముద్దు చేస్తున్నారు. తను ఆరోగెంట్గా మారిందన్న బాధ తప్ప నాకెందుకు దాని మీద కోపం? అయినా అది నా కూతురు, కానీ నేను అమ్మ అన్న పిలుపు విన్నది కావ్య వల్లే. అమ్మా, క్షమించాలి. ఈ పిల్లలకి ఒక అక్క కూడా ఉంది. వాళ్ళ అమ్మగారి కోరిక ఏంటంటే ఇద్దరినీ ఒకే ఇంటికి దత్తత ఇవ్వమని చెప్పారు. మీరు వేరే పిల్లల్ని చూడండి. ఆ అమ్మాయి ఎక్కడా? కావ్య. ఓ, కావ్య, నాతో వస్తావా? నీకు బొమ్మలు కొనిస్తాను.
ఎవరు తాతగారు? నా కొత్త మేమేనా? హ్మ్, అవును, నేనే. నాతో వస్తావా? అలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి నా దగ్గర. చెల్లి కూడా నాతో వస్తుంది. మరి మీకు ఓకేనా? కావ్య, నాకు ఇద్దరు ఓకే. నాతో వస్తారా? అయితే నాకు ఓకే. చెల్లి, ఇంకపై ఈవిడే మనమ్మ. అమ్మా కావ్య, ఈరోజు మీ చెల్లి బర్త్డే కదా, నువ్వు ఈ అమ్మా నాన్నలతో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓ, ఈరోజు ఈ చిన్న బంగారం బర్త్డేనా? అయితే ఇంకే, కాలనీలో ఉన్న పిల్లలందరినీ పిలిచేసి రాత్రికి కేక్ కట్ చేద్దాం. నా పెద్ద కూతురుగా ఈ ఇంట్లో ఉండాల్సిన బిడ్డ ఏమైపోయిందో. ఆగాగాగు, ఒకటివ్వు. ఇవి అమ్మగారికి అయ్యగారికి స్పెషల్ గా తయారు చేసిన జ్యూస్. వాళ్ళు ఎక్కడున్నారన్నా? పైన ఉన్నారు, వెళ్ళమ్మా. శ్యామ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమ్మగారు, ఏంటమ్మగారు ఇది? ఇంత సంతోషంగా అందరూ మీ బిడ్డ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మీరేంటి ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించేంటి? సంతోషాన్ని పంచుకునే రోజు పాత జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అయ్యో, ఏంటమ్మా ఇది? బాధపడకండి. ఎవరైనా మీకు దూరమైపోయారా? అవునమ్మా. అనుకున్నా. అందుకే మీ బాధని పోగొట్టడానికి నేనొచ్చాను. ఇదిగోండి, నా చేత్తో కలిపి జ్యూస్ తీసుకొచ్చాను. ఇది తాగితే మీ మనసులో ఏ బాధున్నా ఎట్టే తొలగిపోతుంది. అమ్మగారు, పొద్దున గుళ్ళో గొడవ పడ్డాను కదా, దానికి బాధపడుంటారు. అందుకే క్షమాపణ చెప్దామని వచ్చాను. పైగా తను మీ గారాల పట్టి. ఈ వయసులో తనకేం తెలుస్తుంది? నేనే కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. మీ అమ్మాయి ఆవేశపడిందా? నాకు టక్కున ఆవేశం వచ్చేసింది. అదిప్పుడు ఆలోచిస్తుంటే తప్పనిపించింది అమ్మగారు. నీ తప్పు లేకపోయినా వచ్చి క్షమాపణ చెప్తున్నావమ్మా. నిజంగా నీ పెంపకం చాలా గొప్పది. అందరూ అలానే అంటారు. నాకు చాలా సంతోషం వేస్తుంది. సరే, ముందు జ్యూస్ తాగండి. జ్యూస్ ఎలా ఉంది? సూపర్. చాలా బాగుందమ్మా. ఫుడ్ క్యాటరింగ్ కూడా చాలా బాగుంది. అవును, మనం ఎప్పుడు ఆఫీస్ ఫంక్షన్స్ కి కూడా ముచ్చన్న వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తాం. వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఏమండి, ఆ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు చేశారు, కానీ ఈ జ్యూస్ మాత్రం నేనే చేశాను. జ్యోతి స్పెషల్. యాడ దొరకదు. ఇంకో గ్లాస్ తాగుతారా? చాలమ్మా. బాగున్నదాన్ని కొంచెం టేస్ట్ చేస్తేనే ఎక్కువ కాలం గుర్తుంటుంది. మా కావ్య కూడా అంతే. మెరుపుల మా జీవితాల్లోకొచ్చి మిస్ అయిపోయింది. కావ్య ఎవరమ్మగారు? ఇప్పుడు చూడు. అన్నయ్య, 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 అన్నయ్య.
అన్నయ్య ఈ అమ్మేంటి ఇక్కడికి వచ్చింది? వచ్చేసాను అన్నయ్య, నేను వచ్చేసాను. సెక్యూరిటీ సెక్యూరిటీ జ్యోతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? మీరు నన్ను పిలవకపోయినా నేను ఈ ఫంక్షన్కి వచ్చానన్నయ్య. ఎందుకంటే నా మేనకోడలు ఫంక్షన్కి నేను లేకపోతే ఎలా? జ్యోతి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా, వెళ్ళు. మీరు నన్ను ఏం చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ, నేను నా మేనకోడల్ని ఆశీర్వదించి వెళ్ళాలి, అంతే. ఏయ్! అన్నయ్య, ఈ ఆశీర్వాదం నా బిడ్డకి అవసరం లేదు. మర్యాదగా వెళ్తావా లేక మెడబెట్టి బయటికి గంటమంటావా? సర్వేష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వదినా, నేను మీకు కావాలని ద్రోహం చేయలేదు. ఆ రోజు నా కొడుకుని ఈ ఇంటికి వారసుని చేస్తారు అనుకుంటే ఎవరో కానాథనే దత్తత తీసుకుని వచ్చారు. ఆ కోపంతో నేను తప్పు చేశాను. శ్రావ్యని ఏదైనా చేస్తే తప్ప నా కొడుకుని వారసుని చెయ్యరు అని అనుకున్నాను. మీరెంత బాధపడతారో అని ఆలోచించలేదు. అన్నయ్య, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాటకాలాడకు. నిన్నెవరూ నమ్మరిక్కడ. పో ఇక్కడి నుంచి. అవుట్. అన్నయ్య, సార్ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు సార్, రండి సార్. ఏమండి, వదిలేయండి, చాలా మంది వచ్చారు. అయినా ఇప్పుడెందుకు ఈ గొడవలు? సరే, దూరంగా ఉండి కాస్త గడ్డి తినిపోండి. అన్నయ్య, అన్నయ్య. శ్రీలక్ష్మి, అనవసరంగా ఇక్కడికి వచ్చి అవమానపడతామని నేను నీకు ముందే చెప్పాను. విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. వాళ్ళు మనల్ని ఎంత అవమానించినా మన టార్గెట్ మాత్రం ఈ ఆస్తికి అవినాష్ని వారసుని చేయడం. రే అవినాష్, ఆస్తి నీకు దక్కాలంటే శ్రావ్య నీకు దక్కాలి. మమ్మీ, శ్రావ్య చాలా యారగెంట్ మమ్మీ. అది మన కంట్రోల్లో ఉండదు. ఏదైనా సరేరా, దాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవాల్సిందే. ఈ జ్యోతి కనిపించాలి, చంపేస్తాను. ఏయ్, ఎవరు పిలిచారు నిన్నిక్కడికి? ఎవరు పిలిచారు? ఎవరు పిలవడం ఏంటి? నేనిక్కడికి కాంట్రాక్ట్ పని మీద వచ్చాను, నీ మొహం చూడటానికేం కాదు. ఎంత పొగరే నీకు? నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఇందాకే మీ అమ్మా నాన్నలకి క్షమాపణ చెప్పి వచ్చాను. ఇంకా చిన్నపిల్లవి కదా, తెలుసుకుంటావని నేనే తగ్గి సారీ చెప్పాను. వాళ్ళు నన్ను చూసి ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో తెలుసా? నువ్వు నీ బిహేవియర్ని మార్చుకుంటావేమో అని అనుకుంటున్నారు, కానీ నువ్వు మారేట్టు లేవు. ఏయ్,